వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ అక్టోబర్ మంత్ ప్రెడిక్షన్స్. అసలు అక్టోబర్ మంత్ అంటేనే అదొక కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ ప్లానెట్ అయినటువంటి రవి నీచ స్థితిలోకి వెళ్ళిపోతారు. సో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా నేను అనుకున్నాను అక్టోబర్ మంత్ ఏంటి ఎంత భయంకరంగా ఉన్నాయి ట్రాన్సిట్స్ అని. అండ్ ఈ సంవత్సరం కూడా అంతే. అక్టోబర్ నెల 2024లో 2 శుభగ్రహాలు, అంటే సాటర్న్ శుభగ్రహం కాదు కానీ బలంగా ఉండే గ్రహాలు, స్లోగా మూవ్ అయ్యే గ్రహాలు అయినటువంటి శనితో పాటుగా ఆల్రెడీ సాటర్న్ గారు వక్రంలోనే ఉన్నారు, ఆయనతో పాటు ఇప్పుడు గురువు కూడా. సో జూపిటర్ ఈజ్ గోయింగ్ టు బి రెట్రో. సో గురువు కూడా వక్రస్థితిని పొందుతున్నాడు. సో ఈ మంత్ అంత ఓవరాల్గా చెప్పాలనంటే జాబ్ మార్కెట్లు, ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా కొంచెము గందరగోళంగా ఉంటాయి. ఎందుకంటే కాలపురుష చక్రంలో ద న్యాచురల్ కార్క్ ఆఫ్ కెరియర్, అంటే ఉద్యోగాలు, వ్యాపారాలు, వాటికి సంబంధించిన శని వక్రస్థితిలో లాభస్థానంలో ట్రాన్సిట్ అవడంతో పాటు గురువు కూడా వక్రించే ఉన్నారు. సో ఈ 2 గ్రహాలు కొంతవరకు ఇబ్బందిని కలిగించే అవకాశము అన్ని రాసుల వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఉంటుంది. సో కాబట్టి మనం అసలు ఈ వక్ర గురువు అది ఆయన 9వ తారీఖున సో వక్రంలోకి వస్తున్నారు. 8th నైట్ 9th అరౌండ్ 9th. ఎందుకంటే మొత్తము మనం అన్ని కంట్రీస్ వైపు నుంచి చూసుకున్నప్పుడు పూర్తి స్థాయిలో 9వ తారీఖు ఈయన వక్రంలోకి వెళ్తున్నారు గురువు గారు. సో కాబట్టి వక్రించిన గురువు ఉన్నప్పుడు యూజువల్గా కొన్ని బిజినెస్లు చాలా బాగుంటాయి. అండ్ విద్యా సంబంధమైన విషయాలు, శాస్త్ర సంబంధమైన విషయాలు, అండ్ సో ఎడ్యుకేషన్కి సంబంధించి ఇటువంటి వాటిల్లో కొంతవరకు ఇబ్బందులు కలుగుతాయి. సో అని అయితే చెప్పచ్చు. ఓకే, సో మేషం నుంచి తీసుకున్నప్పుడు మనము ఈ రాసులు 12 రాసుల వాళ్ళకి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనము చూద్దాము. సో అండ్ మోరోవర్ ఏంటంటే ఈ అక్టోబర్ నెలలో మనకి సి సెక్షన్ ముహూర్తాలు కూడా చాలా టఫ్గా ఉంటాయి. ఎందుకంటే ఇంపార్టెంట్ ప్లానెట్లు వక్రంలో ఉండడంతో పాటు రవి లాంటి గ్రహం నీచపడిపోవడం, సో ఇవన్నీ ఏంటంటే కొంచెము టఫ్గా ఉంటుంది. ఐ థింక్ అక్టోబర్ మంత్ ఎప్పుడు కూడా కొంతవరకు గోచారాల్లో ఇబ్బందులు కలిగించే ట్రాన్సిట్సే జరుగుతున్నట్టు నాకు అనిపించింది. ఓకే, సో మేషం వాళ్ళకి ప్రస్తుత గోచార పరిస్థితి ఎలా ఉండబోతోంది అనేది. సో మేషం వాళ్ళకి మీకు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఎందుకంటే మీకు జరుగుతున్న గోచారంలో జరుగుతున్నవి యూజువలీ ఆవేశంతో ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు, అది ముఖ్యంగా మనీకి సంబంధించిన విషయాలలో కొంత మీరు తప్పులు చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి లోన్స్కి అప్లై చేయడము, లోన్ తీసుకోవడము ఇట్లాంటి విషయాలు జరగడానికి అవకాశం ఉంది. కానీ బట్ మనం ఎలాగా, అంటే మన ఆర్థిక పరిస్థితులని ఎలా అంచనా వేస్తున్నాం అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు రావడానికి అవకాశము మేషం వాళ్ళకు ఉంది. సో జాబ్ రిలేటెడ్, అంటే జాబ్ మీకు జరుగుతున్న పర్సనల్ గ్రహస్థితి బాగుండడం వలన ఉద్యోగ మార్పు వస్తే పర్వాలేదు. కానీ ఈ మనకి రాహు కూడా మీనంలో సంచరించడం, గురువు వక్రము, శని వక్రము, అండ్ వీటన్నిటికీ సంబంధించి అందులో ఆయన కూడా సాటర్న్ శతభిష నక్షత్రం మీద వక్రంలో ఉన్నాడు. సో అగైన్ రాహు నక్షత్రము కాబట్టి ఆలోచించి తీసుకునే నిర్ణయాలు 1కి 4 సార్లు, అది దేనికి మనీ మేనేజ్మెంటు, ఫినాన్షియల్గా ఖర్చు పెట్టడం గురించి, జాబ్ చేంజెస్, ఇలాంటి వాటిలో జాగ్రత్తగా ఉండాలి. తప్పు నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడడానికి మేషం వాళ్ళకి ముఖ్యంగా ఉద్యోగము, సంపాదన విషయంలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అట్లానే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న విషయాలకి అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఉంటాయి, బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో ఉంటాయి. ఇవన్నీ ఉంటూనే ఆకస్మిక ధనలాభము, సో ధనలాభము కనిపిస్తోంది. ఎట్ ద సేమ్ టైము శుభకార్యాల నిమిత్తము ప్రయాణాలు చేయడము, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశము, హెల్త్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా సీజనల్గా వచ్చే చర్మ సంబంధమైనవి, అంటే స్కిన్ రిలేటెడ్, కోల్డ్, రెస్పిరేటరీ, హెపటైట్, సో పొట్టకి సంబంధించిన సమస్యలు కొంతవరకు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో ఇది ఈ విధంగా మేషం వాళ్ళకి కొంతవరకు ఆర్థికంగా మంచి ఉంది, చెడు ఉంది. సో కాబట్టి మీరు ఆలోచించే నిర్ణయం తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే తొందరపాటు పనికిరాదు.
సింపుల్గా చెప్పాలంటే. అండ్ వృషభం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? వృషభం వాళ్ళకి వీళ్ళకి అన్ని రకాలుగాను సెలబ్రేట్ చేసుకునే టైం అనే చెప్పచ్చు. సో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ చాలా బాగున్నాయి. అండ్ కాకపోతే స్నేహితులు, బంధువులు వీళ్ళ విషయంలో మీరు కొంత జాగ్రత్త వహించాలి. అంటే ఎవరికైనా ధన సహాయం చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ వాళ్ళకి అవసరం లేకపోయినా మీ దగ్గర అవసరం ఉన్నట్టు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఫైనాన్షియల్గా ఫ్రెండ్స్ తోటి కానీ లేకపోతే మీ బిజినెస్ పార్ట్నర్స్తో కానీ అటువంటి ట్రాన్సాక్షన్స్ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వక్ర గురువు అంటేనే అందరికీ కూడా, అంటే న్యాచురల్ కారకత్వమే ఆయనకి, గురువు గారికి మనీకి, ధనానికి, ధనానికి అండ్ ఎడ్యుకేషన్, నాలెడ్జ్కి సంబంధించి ఉంటుంది. ఆయన వక్రంలో ఉన్నాడు, ఆయన ఇంట్లోనే రాహు కూడా ఉన్నాడు అన్నప్పుడు యూజువల్గా కొంతవరకు కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి అయితే జాబ్ చేంజ్ అవ్వడానికి బాగుంది. ఒకవేళ మీరు స్థాన చలనము, ప్లేస్ చేంజ్ అవ్వాలనుకుంటే దానికి అనుకూలంగా ఉంది. కాకపోతే ధైర్యం తగ్గుతుంది. పిల్లల విషయంలో తీసుకునే నిర్ణయాలలో ఇబ్బంది పడతారు. సో పిల్లలకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అలానే విదేశాలకు వెళ్ళడానికి మీకు వృత్తిరీత్యా అవకాశాలు వచ్చే పాసిబిలిటీ ఉంది. అట్ ద సేమ్ టైము సంతానానికి కూడా అనమాట, పిల్లలకి కూడా కొంతవరకు ఫారెన్ ట్రావెల్, ఎడ్యుకేషను వీటిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో సొంత ఇంటి ప్రయత్నాలు మీరు మళ్ళీ గురువు డైరెక్ట్ అయ్యే వరకు కానీ, సాటర్న్ డైరెక్ట్ అయ్యే వరకు కానీ వాయిదా వేసుకుంటే మంచిది. ఎందుకంటే శని మీకు వక్రంలో శతభిష నక్షత్రం మీద ట్రాన్సిట్ అవ్వడం అనేది తప్పుడు నిర్ణయాలు ప్రాపర్టీస్ విషయంలో తీసుకుంటారని అర్థం. సో కాబట్టి లోన్స్ కానీ ప్రాపర్టీస్ కొనే విషయంలో కానీ కొంతవరకు పోస్ట్పోన్ చేసుకోవడం చాలా మంచిది అని వృషభం వాళ్ళకి చెప్పచ్చు. సో ముఖ్యంగా పిల్లలకే కొంతవరకు అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు, శుభకార్యాలకి బాగుందనే చెప్పచ్చు. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే ఫైనాన్షియల్ గ్రోత్ అనేది బెటర్గానే కనిపిస్తోంది మీకు. సో జాబ్ చేంజ్ అయినా ఏదైనా కూడాను మీరు అనుకున్న స్థాయిలో మీ ప్యాకేజ్ని తీసుకునే లైక్ డిమాండ్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి. బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కూడా బాగానే ఉంది. ముఖ్యంగా ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన బిజినెస్, ట్రావెల్ బిజినెస్లు ఇవి చాలా బాగున్నాయని చెప్పచ్చు. అండ్ మిథునం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? మిథునం వాళ్ళకి గొడవలు, అనారోగ్య సమస్యలు, అధిక ఖర్చులు, ఫారెన్ ట్రావెల్, ఉద్యోగ నిమిత్తం కానీ, చదువు నిమిత్తం కానీ విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు చాలా బాగున్నాయి. అయితే మళ్ళీ కూడా వీళ్ళు కూడా ట్రావెల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ముఖ్యంగా ఫారెన్ ట్రావెల్ చేసే వాళ్ళకి అనుకున్న దానికన్నా, ఎస్టిమేషన్ వేసుకున్న దానికన్నా కొంత ఖర్చులు, అనవసరమైన వ్యయాలు కనిపిస్తున్నాయి. సో శుభకార్యాల నిమిత్తం ఖర్చు పెట్టే పాసిబిలిటీస్ ఉన్నాయి. శుభకార్యాల్లో పాల్గొనడము, బంధువులు, మనస్పర్ధలు అండ్ ఇటువంటివన్నీ. ఎందుకనంటే ఎవరితోటి ఎలా మనం బిహేవ్ చేస్తున్నాం, కమ్యూనికేషన్ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్గా అవ్వబోతోంది. కాకపోతే ప్రాపర్టీస్ మీద లాభాలు పొందే అవకాశం. సో ఫైనాన్షియల్ గెయిన్స్ త్రూ ప్రాపర్టీస్, ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, అమ్మాలనుకున్నా, స్థలం కొనాలన్నా, వెహికల్ తీసుకోవాలన్నా మీకు ఇప్పుడున్న టైము చాలా బాగుంది. ఎందుకంటే మీకు జరుగుతున్న ట్రాన్సిట్ అనేది కంఫర్ట్స్ కోసము ఖర్చు పెట్టే పాసిబిలిటీస్ ఉన్నాయి. కంఫర్ట్స్ అనగానే ఏమొస్తాయి మనకి? ఇల్లు, ఇంటికి సంబంధించినవి, వాహనాలు. సో ఇటువంటి వాటి కోసము, మీకోసం కానీ పిల్లల కోసం కానీ ఖర్చు పెట్టే పాసిబిలిటీసు బాగానే కనిపిస్తున్నాయి. అట్లానే ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే పాసిబిలిటీసు బాగానే ఉన్నాయి, మీకు అనుకూలంగానే ఉంటాయి. కాకపోతే అక్కర్లేని ఖర్చులు, మన కంట్రోల్లో లేనివి అండ్ ట్రావెల్ రిలేటెడ్, ప్రొఫెషనల్ ట్రావెల్ అవనియండి, పర్సనల్ ట్రావెల్ అవనియండి, వీటి నిమిత్తము కొంతవరకు ఎక్స్పెండిచర్ అనేది మటుకు కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. సో కాబట్టి దేని మీద ఖర్చు పెట్టాలి ఏమిటి అనేది ప్లాన్ చేసుకుంటే, ఎందుకంటే ఎలాగూ ఇంటికి సంబంధించి, వెహికల్కి సంబంధించి కొనుక్కునే అవకాశాలు, అమ్మడం ద్వారా లాభం వచ్చే పాసిబిలిటీ ఉంది. కాబట్టి మీరు ప్లాన్ చేసుకోవడం అనేది ఈ జరుగుతున్న ట్రాన్సిట్ని బట్టి చేసుకోవచ్చు. అలానే ఆవేశము, కోపము అండ్ ఒక్కొక్కసారి తెలియకుండానే మనకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం. ఎందుకంటే రవికేతువులు కలిసి ట్రాన్సిట్ అవుతూ ఉంటారు, రవి బలం కూడా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి కొంతవరకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది, కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ అవుతుంది. సో చిన్న చిన్న యాంగ్జైటీ రిలేటెడ్ అయితే గోచార రీత్యా జరుగుతున్నవి అంత ఎక్కువ ప్రభావం చూపించవు. కానీ ఎవరైనా చంద్రమహాదశ, కేతు మహాదశ, శని, వక్రబుద్ధుడికి సంబంధించిన దశలు ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు, గోచారంలో కూడా ఇలా జరుగుతుంటే అప్పుడు కొంతవరకు మానసికంగా అశాంతి పొందే అవకాశం అనేది ఉంటుంది.
అంటే ఏదైనప్పటికీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలకి మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం చేసుకోవడము ఎర్రటి పూలతోటి చేయడం ద్వారా మీకు కానీ మీ సంతానానికి కానీ అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అండ్ కర్కాటకం వాళ్ళకి ఎలా ఉంది? సో కర్కాటకం వాళ్ళకి ఓవరాల్గా చాలా బాగుందని చెప్పచ్చు. ఫైనాన్షియల్ గ్రోత్ ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే మ్యారేజ్ విషయంలో చిన్న చిన్న పొరపాట్లు, భార్యాభర్తల మధ్యలో అపోహలు, ఇబ్బందులు, బాధ్యతలు పెరగడము, సో ఇటువంటి వాటి వలన కొంచెము ఇబ్బంది పడతారు. కానీ బట్ ఓవరాల్గా ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంది. అండ్ ప్రాపర్టీస్కి సంబంధించిన అమ్మడానికి అవకాశం ఉంది. ఎవరైనా నేను భూమిని అమ్మాలనుకుంటున్నానంటే అమ్మడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అట్లానే స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలలో మీరు కనుక దేనికైనా అప్లై చేయడము, సీట్ రావడం లాంటివి, ముఖ్యంగా మనకి అక్టోబర్ నవంబర్ నెలలో ఫారెన్ స్టూడెంట్స్ ఫారెన్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి మీరు కరెక్ట్ వాటిని మనం చూస్ చేసుకుంటున్నామా, ఏమైనా రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నామా అనేది ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. అట్లానే క్రియేటివిటీ ఫీల్డ్లో అంటే లైక్ మనకి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఉన్నాయి. కొన్ని రకాలుగా సక్సెస్ అనేది వస్తుంది అండ్ ఊహించని విధంగా లాసెస్ కూడా వస్తాయి. ముఖ్యంగా హాస్పిటాలిటీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు లాభాలు వస్తున్నాయి కదా అని అనుకోవద్దు. ఎందుకంటే మీకు కుజగ్రహ ప్రభావం అనేది వ్యయంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఇటువంటి ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు కొన్నిసార్లు నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ పిల్లలు ఫారెన్ ట్రావెల్కి అవకాశం బాగానే ఉంది. కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ చూస్ చేసుకునే విషయంలో మటుకు నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. అండ్ అట్లానే కొన్ని రిలేషన్స్లో ఇబ్బందులు, మనస్పర్ధలు, అది ఇందాక నేను భార్యాభర్తలు అని చెప్పాను కదా, సో వాటితో పాటుగా స్నేహితుల మధ్యలో కావచ్చు, మన అనుకున్న వాళ్ళ మధ్యలో కానీ అపోహల వల్ల అక్కడ నిజంగా ప్రాబ్లమే ఉండదు, అపోహలు ఊహించుకున్న దానివల్ల కొన్ని ఇబ్బందులు అనేవి వస్తాయి. అయితే ఇవేవి కూడా మిమ్మల్ని పెద్దగా బాధించవు. ఎందుకనంటే ఫైనాన్షియల్ ప్రోగ్రెసు, కెరియర్ ఆపర్చునిటీసు, ట్రావెలింగు ఇవన్నీ కూడాను చాలా బాగున్నాయి. కాబట్టి మ్యాక్సిమము మీకు 80% గోచారంలో సంచరించే గ్రహాలన్నీ కూడా శుభ ఫలితాన్నే ఇస్తున్నాయి. కొంత కుజగ్రహ ప్రభావం మటుకు అంత గొప్పగా లేదు. సో ఆయన తప్ప మిగిలినవన్నీ బాగా ఇస్తున్నాయి. కాబట్టి చిన్న చిన్న హెల్త్ విషయంలో, ఎందుకంటే మనకి హైదరాబాద్లో చూస్తున్నాం, బట్ ఓవరాల్గా కూడా మీకు సీజనల్గా వచ్చే ఫీవర్స్ ఇట్లాంటివన్నీ ఈ టైంలోనే కొంత ఎక్కువ ఉంటాయి. కాబట్టి కుజుడు అట్లాంటివి ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి కొంచెము జాగ్రత్తగా హెల్త్ విషయంలో ఉంటే చాలు. బట్ మిగిలిన అన్నిటికీ కర్కాటకం వాళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు. సో సింహం వాళ్ళకి ఎలా ఉంటుంది? సింహం వాళ్ళకి సో కొంతవరకు ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్, అప్పుడప్పుడు అక్కర్లేని వాటికి కంగారు పడ్డము, సో విపరీతంగా ఆలోచించడం, సో వీటి వలన మీరు ఊహించుకుని తెచ్చుకునే సమస్యలు ఉన్నాయి. అంటే రియలిస్టిక్గా చెప్పాలంటే సింహం వాళ్ళకి అన్ని వైపుల నుంచి చాలా ప్రోగ్రెసివ్గా ఉంది. ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ బాగున్నాయి అండ్ కెరియర్ ఆస్పెక్ట్స్ చాలా బాగున్నాయి. మీ కమ్యూనికేషన్ విల్ బ్రింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. అట్లానే పెళ్లి కాని వాళ్ళకి మ్యారేజ్ అవ్వడానికి, సంబంధం కుదరడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫైనాన్షియల్ గ్రోత్ అప్ టు ద మార్క్, ఊహించిన విధంగా చాలా బాగుండే అవకాశమే ఉంది. ఒకవేళ మీరు ఏదైనా జాబ్ చేంజ్ అవ్వాలి అనుకుంటే ఆ ఆపర్చునిటీస్ కూడా కంఫర్టబుల్గా ఉన్నాయి. అంటే ఏదో కష్టపడిపోయి కింద మీద పడిపోయి తెచ్చేసుకోకర్లేదు. సో అవి కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే మనము లేని దాన్ని ఊహించుకుని భయపడ్డం కానీ, ఇబ్బంది పడ్డం కానీ, అపోహపడి గొడవలు, సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే మీకు రాశిని వక్రశని చూస్తున్నాడు. సో ఈ కారణంగా అది కూడా రాహు నక్షత్రం మీద ఉంది. అందువల్ల ఏమవుతుందంటే అనుకున్న పనులు కొన్నిసార్లు అవ్వవు, కానీ వాయిదా పడి మళ్ళీ రెండోసారి మూడోసారి ప్రయత్నించినప్పుడు అయిపోతాయి. కానీ ఈ లోపల మీరు తీసుకునే తొందరపాటు ఆలోచనలు, తొందరపాటు చర్యలు అనేవి మిమ్మల్ని కొన్నిసార్లు ఇబ్బంది పెట్టచ్చు, అది కూడా మానసికంగా. సో కాబట్టి మానసికంగా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందులోనూ మీ రాశాధిపతి నీచ స్థితిలోకి వెళ్ళడంతో పాటు గురువు కూడా వక్రము, శని కూడా వక్రము. దానివలన మీకు మెటీరియలిస్టిక్గా జరిగే నెగటివిటీ అయితే ఏముండదు, అంతా కూడా కొంత మానసికంగా
ఇబ్బంది పడ్డము. అయితే హెల్త్ రిలేటెడ్ ముఖ్యంగా జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, సో ఇట్లాగా చలికి సంబంధించిన అంటే చలి వాతావరణం పడని ఇట్లాంటి వాళ్ళకి ముఖ్యంగా మీది సింహరాశి కానీ సింహలగ్నం కానీ అయితే కనుక ఇట్లాంటివి కొంతవరకు ఇబ్బంది పెట్టచ్చు. సో జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సో ఇలాంటివి అనమాట. అది కూడా ఏంటంటే చిన్న సమస్య రాగానే ఆరోగ్యానికి సంబంధించి వెంటనే వాళ్ళు ఊహించుకునేది, సఫర్ అయ్యేది, ఫీల్ అయ్యేది ఎక్కువ అవుతుంది. కాబట్టి మెటీరియలిస్టిక్గా చూడాలంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, పిల్లలు, చదువు, మనీ, సంపాదన, ఉద్యోగము ఇవన్నీ బాగున్నాయి. మనసు, శరీరము కొంతవరకు ఇబ్బంది పడవచ్చు. కాబట్టి ధ్యానం చేయడము అంటే హనుమాన్ చాలీసా చదువుకోండి, చాలా మంచిది. సూర్య భగవానుడికి మీరు కొంతవరకు ఆదివారం నాడు అర్ఘ్యం ఇవ్వడము, సో అట్లానే సూర్య భగవానుడికి సంబంధించిన మంత్రము చదువుకోవడము, అట్లానే మీరు కొంతవరకు హనుమాన్ చాలీసా కానీ ఆంజనేయ స్వామికి కానీ గణపతికి కానీ పూజ చేసుకోవడం ద్వారా సో తప్పకుండా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇదొక్కటి మాత్రమే మనం సింహం వాళ్ళకి చెప్పేది. అండ్ కన్య వాళ్ళకి లాస్ట్ మంత్ చాలా బాగాలేదు కదా, బట్ ఈ మంత్ బాగుంటుంది. ఎందుకనంటే మీకు మంచి ఫినాన్షియల్గా డెవలప్మెంట్ ఇచ్చేవి, ముఖ్యంగా ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన గ్రోత్ చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ చాలా బాగుంటాయి. అండ్ మీలో కొత్త ఉత్సాహం వస్తుంది. సో ఎలా అయినా సాధించాలి, ఎలా అయినా చేయాలి. సో బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకు కూడా అటువంటి మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది. సో కాకపోతే ఏంటంటే ఖర్చులు తగ్గుతాయి. మీకు శుభవార్త ఏంటంటే లాస్ట్ 2 months నుంచి ఎక్స్పెండిచర్ బాగుంది కన్య వాళ్ళకి, బట్ అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. కానీ సంతానానికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు పెరుగుతాయి. సో పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళకి శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, లేకపోతే ట్రావెలింగ్ అనో, సో సంతానానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఉంటుంది. కానీ ఓవరాల్గా ఫ్యామిలీ ప్రాస్పెక్ట్స్ కానీ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ కానీ బాగుంటాయి. బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఇన్నోవేటివ్గా ఆలోచించే టైం అయితే కాదు. సో కాబట్టి బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు ఎక్స్పెరిమెంట్లు చేయాలనంటే కొంత వేచి ఉండాల్సిందే, అట్లీస్ట్ సాటర్నో గురువో డైరెక్ట్ అయ్యే వరకు. కాబట్టి బిజినెస్లో ఎక్స్పెరిమెంట్లు కుదరవు. కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళు బెటర్ వాయిదా వేసుకోవడము. జాబ్ ఫీల్డ్స్లో జాబ్ చేసే వాళ్ళకి చాలా బాగుంది, ప్రమోషన్స్ రావడానికి. అండ్ మీ పోటీతత్వము, సో మీరు ఏదైతే కాంపిటీషన్లో ఉంటారో దాన్ని విన్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మోరోవర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి మంచి విషయాలు అంటే శుభవార్తలు. సో మనకి ఈ మంత్ అంతా కూడాను మీరు ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్, అది యూనివర్సిటీస్కి ఎడ్యుకేషన్కి సంబంధించి అవనియండి, లేకపోతే మనకి ఫారెన్ ఎడ్యుకేషన్కి సంబంధించి అవనియండి, గవర్నమెంట్ జాబ్స్ అవనియండి. సో సక్సెస్ అనేది మీకు చాలా బాగుంది. అండ్ మోరోవర్ ద వే యూ కమ్యూనికేట్ డెఫినెట్లీ విల్ బ్రింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. అండ్ మీడియా, సోషల్ మీడియా అండ్ సో ఇటువంటి ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఎస్ మీ వాటికి మీ అంటే వాట్ వీ క్యాన్ సే మీ మీడియా ఏదైతే వర్క్ చేస్తున్నారో డెఫినెట్గా మీకు చాలా గుర్తింపు రావడానికి, పేరు రావడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా కనిపిస్తున్నాయి. సో కన్య వాళ్ళకి చెప్పాలంటే పిల్లలు, ఖర్చులు అన్న ఒక విషయం తప్పించి ఓవరాల్ ఆస్పెక్ట్స్ బాగున్నాయి. ఇల్లు కానీ కొనుక్కోవాలనుకుంటే కొంతవరకు ఇంకొక 2 నెలలు మీరు అంటే ఈ నెల అక్టోబర్ నెల అయితే అనుకూలం కాదు. అంటే మీకు ప్రత్యేకంగా వచ్చే నెగిటివిటీ ఏం లేదు, కానీ ఆలోచించి తప్పు నిర్ణయాలు తీసుకోవడము, మీ బడ్జెట్కి మించిన వాటి కోసం ప్రయత్నించడము అనేవి ఉంటాయి. సో కాబట్టి కొంతవరకు ఇంటికి సంబంధించినవి కానీ వెహికల్కి సంబంధించిన ప్రపోజల్స్ కానీ ఏమైనా ఉంటే మీరు పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మీకు చతుర్థాధిపతి వక్రంలో ఉండి రాహు కూడా ఆయన ఇంట్లోనే ఉండడం అనేది తప్పుడు నిర్ణయాలు ఇటువంటి విషయాల్లో తీసుకుంటారని అర్థం. సో కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉంటారు. అండ్ కాన్ఫిడెన్స్ కూడా అంతగా రాదు, ఒక ప్రాపర్టీ కొందామని ఇచ్చేద్దామన్నా. బట్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడాను బాగున్నాయని చెప్పచ్చు. అండ్ తుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది? ఎస్, తుల రాశి ఆర్ లగ్నం వాట్ ఎవర్ బాగుంది. సో మీ ప్రయత్నాలు, మీ కష్టాలు, మీరు పడ్డ శారీరక శ్రమకి ఎట్టి పరిస్థితుల్లోనూ తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. సో ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ బాగున్నాయి. అండ్ హెల్త్ విషయంలో చికాకులు, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అండ్ అట్లానే సంతానానికి సంబంధించి ప్రాపర్టీస్కి సంబంధించిన అభివృద్ధిని చూస్తారు. సో పిల్లలు వాళ్ళ సక్సెస్ అనేది మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది. మీరు ఎప్పుడో కొందాం అనుకున్న ప్రాపర్టీని కొనగలగడం కానీ, అమ్మడం ద్వారా లాభం పొందడం కానీ జరగడానికి అవకాశం ఉంటుంది.
కొన్ని అక్కర్లేని వాటి విషయాల్లో ఖర్చులు అనేవి పెడతారు. బట్ అవేమి పెద్దగా అంటే పెద్ద లెక్క పెట్టుకోవాల్సినంత కాదు. బట్ కొన్ని అక్కర్లేని ఖర్చులు అనేవి ఉంటాయి. అలానే మీరు మీ వైఫ్ కానీ హస్బెండ్కి కానీ ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన ఆపర్చునిటీస్ అనేవి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. జాబ్ చేంజ్ కోసం ప్రయత్నించే వాళ్ళకి ఎస్ బాగానే ఉందని చెప్పచ్చు. బట్ కాకపోతే మీరు అనుకున్న అంటే పొజిషన్ కానీ ప్యాకేజ్ కానీ రాకుండా కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అలానే బంధువులతోటి వీళ్ళతోటి అవి పైకి చెప్పేవి కాదనమాట. అంటే ఒక డిస్కంఫర్ట్ ఉంటుంది. బట్ అట్లా అని చెప్పి గొడవలు అని కూడా కాదు. ఒక డిస్కంఫర్ట్ అనేది అటువంటి పరిస్థితే కొంతవరకు కొనసాగడానికి అవకాశం ఉంటుంది. సో తుల వాళ్ళకి ముఖ్యంగా ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మోరోవరు హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా మీరు కాంపిటీషన్లో విన్ అయ్యి మీకు నచ్చిన మంచి యూనివర్సిటీస్లో కాలేజ్లో సీటు పొంది ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళు అయితే సెలెక్ట్ చేసుకునే విషయంలో మళ్ళీ కొంత కన్ఫ్యూజ్ అనేది అవుతారు, ఈ కోర్సా ఆ కోర్సా అని. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, ఎందుకంటే అన్ని గ్రహాల ట్రాన్సిట్ బాగుంది, కొంత నిద్రాభంగము అండ్ ట్రావెల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. సో మీకు ఇవన్నీ పోవాలనంటే మీరు దత్తాత్రేయ స్వామికి గురువారం నాడు కొంతవరకు అష్టోత్తరం చేసుకోండి, పూజ చేసుకోండి, అండ్ లేకపోతే దత్త చరిత్ర చదవండి. వీటి వల్ల ఏమవుతుందంటే మీకు ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ కానీ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ రాంగ్ డెసిషన్ అనేది తీసుకోకుండా ఉంటారు. లేకపోతే ఈ మంతే చూస్ చేసుకోక్కర్లేదు, నెక్స్ట్ మంత్ మనకు టైం ఉందనంటే ఆ ప్రకారం వెళ్తే మంచిది. సో ఓవరాల్గా తుల వాళ్ళకు కూడా చాలా బాగుంది అనే చెప్పచ్చు. అండ్ స్కార్పియన్స్, స్కార్పియన్స్ వృశ్చికం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో వృశ్చికం వాళ్ళకి ఎంత లాభమో అంత ఖర్చులు, సింపుల్గా చెప్పాలంటే. సో ప్రొఫెషనల్గా ఆడ్ అవర్స్ వర్క్ చేయడము, వర్కింగ్ అవర్స్ మారిపోవడము, అండ్ చేస్తున్న పనిలో హ్యాపీనెస్ రాకపోవడము. ఎందుకంటే మీ రాశి నుంచి దశమాధిపతి రవి కేతువుతో కలిసి నీచపడిపోతున్నాడు. అండ్ శని కూడా వక్రస్థితిలో రాహు మీదే. అంటే కెరియర్స్కి సంబంధించిన మేజర్ డెసిషన్స్, జాబ్ చేంజ్, వీటికి సంబంధించి ఆలోచన అవసరము. మారిపోవాలన్నంత ప్రెషర్ వస్తుంది. కానీ మనం ఎందుకంటే ఈ మంతే కాదు, కమింగ్ డేస్లో కెరియర్కి సంబంధించిన ఆస్పెక్ట్స్లో కొంతవరకు ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఏ నిర్ణయం తీసుకున్నా, అంటే మారాలని తీసుకున్నా రాంగే అవుతుంది, మారకూడదని తీసుకున్నా ఇంతే కష్టపడుతూ ఉంటారు. సో మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే రాహుకేతువులకి ఈ వృశ్చికం వాళ్ళు ఎవరైనా జాబ్ మారాలి, ఇల్లు మారాలి, ప్లేస్ మారాలి, అండ్ వీటికి సంబంధించిన మార్పులు ఎందుకు మీకు అందులో అర్ధాష్టం శని కూడా జరుగుతుంది. వక్రించిన శనితో అర్ధాష్టం శని అంటే ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు ఆలోచించకుండా అనాలోచితంగా చేసేవి, ఆలోచించి చేసిన మీరు తీసుకునే నిర్ణయాలలో క్లారిటీ ఉండదు, ప్రెషర్ పెరుగుతుంది, ఆడ్ అవర్ వర్క్, ఇల్లు ఎటు చూసినా కూడాను ఏదో సమస్య ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ కాకపోతే మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కుదిరే, అంటే ఇక్కడ మీకు ఇంటికి సంబంధించిన స్థానచలనము, ప్రొఫెషన్ చేంజ్, వీటిలో మటుకు చాలా కన్ఫ్యూజన్, ఇబ్బందులు ఉన్నాయి. కానీ పర్సనల్ లైఫ్కి వచ్చేటప్పటికి శుభకార్యాలు జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవ్వడానికి, సంతానం కోసం తీసుకునే ట్రీట్మెంట్లు సక్సెస్ అవ్వడానికి, వాటి కోసం ఖర్చు పెట్టడము, సో ఇటువంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. సో మీకు ఖర్చులు అనేవి ఎంత సంపాదిస్తూ ఉంటారో అంత ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ముఖ్యంగా ఈ పరిస్థితి మీకు ఈ నెలంతా కూడా అలానే ఆ విధంగానే జరగడానికి అవకాశం ఉంది. అండ్ ముఖ్యంగా నెల స్టార్టింగ్లో 1-2 వీక్స్ ఓకే, కానీ కొంచెం సెకండ్ వీక్ మధ్యలో నుంచి మటుకు ఎక్స్పెండిచర్ అనేది కొంత పెరుగుతుంది. అలానే మీరు ఏం చేస్తున్నారో చేయబోతున్నారో అనే దానిలో మిగిలిన వాళ్ళ క్లారిటీ లేక మిమ్మల్ని అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది వాళ్ళకి కొంత ఒక ఫజిల్ లాగా అనిపిస్తారు. అండ్ సంతానానికి సంబంధించిన విషయాలలో వాళ్ళకి శుభకార్యాలు జరిగే పాసిబిలిటీ ఉంది. అండ్ ట్రావెల్, ఎడ్యుకేషన్ కోసము ట్రావెల్ చేయడానికి, అండ్ ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవాళ్ళు ఇండియా విజిట్ చేసి వెళ్ళడానికి అవకాశము చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ట్రావెల్ అనేది మీరు ముఖ్యంగా ఫారెన్ ల్యాండ్స్లో ఉంటే
మీరు ఇండియా వచ్చి విజిట్ చేసి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగున్నాయి. అయితే ఓవరాల్గా ఎలా ఉంది వృశ్చికం వాళ్ళకంటే 50% మంచి 50% చెడు ఉంది. అండ్ ముఖ్యంగా ఆ 50% నెగిటివిటీలో కూడా మీరు కన్ఫ్యూజ్ అయ్యి తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చే అశుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అంటే ముఖ్యంగా మార్పుకి అవకాశం ఉన్నా ఆ మార్పు మంచి వైపు వెళ్ళట్లేదు. సో నేను చెప్పిన కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి కాబట్టి జాబ్ మారాలి అని ఉంటే పరిస్థితి కొంత మెరుగయ్యే వరకు ఆగడం అనేది మంచిది. ఓకే, ఇది వృశ్చికానికి సంబంధించి. సో ధనస్సు వాళ్ళకి ఎలా ఉండబోతోంది? ఎస్, ధనస్సు వాళ్ళకి బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది. సో మీరు ముఖ్యంగా ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ అయినా వినండి, రియల్ ఎస్టేట్ కాకుండా రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షను ఇలా వీళ్ళకి మటుకు అప్పుడప్పుడే ఇప్పుడే అనుకూలత ఏమీ లేదు. కానీ ఇంకా వేరే బిజినెస్లో ఐటీ ఫీల్డ్స్ అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ అవ్వచ్చు, నేను బిజినెస్ చేస్తున్నాను అన్న వాళ్ళకి, ముఖ్యంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి లాభాలు చాలా బాగున్నాయి. సో లక్ ఫ్యాక్టరు కలిసి వచ్చే అవకాశం చాలా బాగుంది. అఫ్కోర్స్ ఖర్చులు లేవా అంటే ఖర్చులు ఉన్నాయి, ఇంటి కోసమని, లేకపోతే గోల్డ్ అని, లేకపోతే వెహికల్ అని. సో ఇటువంటి వాటి కోసం ఖర్చులు కొంతవరకు నడుస్తూనే ఉంటాయి. ముఖ్యంగా కంఫర్ట్స్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ అనేది కనిపిస్తోంది. కాకపోతే ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంది. జాబ్ రిలేటెడ్ చేంజెస్ కూడా మార్పు ఉన్నప్పటికీ మంచి మార్పు, అంటే ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది, ఫైనాన్షియల్ గెయిన్స్ బాగుంటాయి. అండ్ జాబ్ చేంజ్ అయినా బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవాలన్నా అనుకూలత చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా బిజినెస్ పర్పస్ లోన్స్ తీసుకోవాలి, ఎక్స్పాన్షన్కి వెళ్ళాలి, అండ్ ముఖ్యంగా ఫిజికల్ ఎక్స్పాన్షన్స్ ఉంటాయి కదా. సో 2-3 బ్రాంచ్లు పెట్టాలి, లేకపోతే ఉన్న ప్లేస్నే ఇంకొంచెము ఆర్గనైజ్డ్గా చేసుకోవాలి. మార్పులు అంటే మీరు ముఖ్యంగా ఉన్న ఇంటి విషయంలో కానీ మీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన ప్రాపర్టీస్ విషయంలో కానీ మార్పులు చేసుకోవాలి, ఇంకొంచెం కంఫర్ట్ లెవెల్ పెంచుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా వాటిని పెంచుకునే అవకాశం కనిపిస్తుంది. కొంతవరకు వర్కింగ్ అవర్స్ అనేవి కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి, కానీ వాటి ద్వారా వచ్చే ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి మీకు సంతృప్తినిస్తాయి. అలానే ఆడవాళ్ళతోటి ముఖ్యంగా ఫ్రెండ్స్ అవనియండి, రిలేషన్స్ అవనియండి, ఫీమేల్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ వల్ల మీకు కొంత ఇబ్బందులు, గొడవలు, ఖర్చులు రావచ్చు. అండ్ అట్లానే పిల్లలకి సంబంధించిన అచీవ్మెంట్స్ చాలా బాగుంటాయి. వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లో మంచి పోటీని ఇస్తారు, సక్సెస్ని పొందుతారు. సో అది కూడా మీకు చాలా సక్సెస్ని అంటే హ్యాపీనెస్ని ఇచ్చే పాసిబిలిటీ ఉంది. అండ్ అట్లానే షార్ట్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది కొంతవరకు కనిపిస్తోంది. ట్రావెలింగ్ ఉండడానికి అవకాశం ఉంది. అండ్ అలానే కొంతవరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, డైజెషన్కి సంబంధించిన సమస్యలు ఈ రాశి వాళ్ళు అంటే గ్యాస్ట్రిక్, స్కిన్ను, సో ఇటువంటి సమస్యలు కొంతవరకు మీరు ఫేస్ చేయాల్సి రావచ్చు. అట్లానే ఏ కైండ్ ఆఫ్ రిలేషన్ విషయంలో అయినా సరే కొంతవరకు మీరు జాగ్రత్తగానే ఉండాలి. సో కాకపోతే భార్యాభర్తల మధ్యలో చాలా బాగుంటుంది, బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో చాలా బాగుంటుంది, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవడము అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే మనీ విషయంలో కొంచెము చూసి ఆలోచించి ప్లాన్డ్గా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. ప్రాపర్టీస్ అమ్మాలి అనుకున్నప్పుడు ఈ నెల కూడా బాగుంది, లోన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు అది కూడా బాగుంది. కాకపోతే 2-3 చోట్ల అప్లై చేసి ఏది కరెక్ట్ కాదో అటువంటి వాటి వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన ఎక్స్పర్ట్ సలహా తీసుకోవడం వల్ల మీరు ఇటువంటి తప్పులు చేయకుండా ఉంటారు అని చెప్పచ్చు. సో ఓవరాల్గా ధనస్సు వాళ్ళకి ఖర్చులు కనిపిస్తున్న లాభాలు, ఫైనాన్షియల్ గెయిన్స్ అండ్ అట్లానే ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్, బిజినెస్ రిలేటెడ్ సక్సెస్లు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే కెరియరు, ఫినాన్షియల్స్ ఇవన్నీ బాగున్నాయి. ఎక్స్పెండిచరు, కొంచెం రిలేషన్షిప్ ఇష్యూస్ కొంతవరకు అంటే మీ గ్రోత్ చాలా బాగుంది కాబట్టి దాన్ని మనం పెద్దగా కన్సిడర్ చేయక్కర్లేదనే చెప్పచ్చు. అండ్ మకరం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో మకరం వాళ్ళకి కొంచెం మనీ విషయంలో అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కుటుంబ బాధ్యతలు అండ్ కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల కొంతవరకు సమస్యలు, కాకపోతే ఫైనాన్షియల్ గ్రోత్ మీకు కూడా అంటే ఎప్పటి నుంచో ఉన్న కుటుంబ బాధ్యతలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతున్నా కూడా
ఫ్యామిలీ రిలేటెడ్, బట్ మీ ప్రొఫెషనల్ లైఫ్లో మీరు సాధించబోయే అంటే లైక్ ఒక మంచి జాబ్ తెచ్చుకోవడం కానీ, లేకపోతే మీ సేవింగ్స్ మీకు కలిసి రావడం కానీ, లేదు పిల్లల పేరుతో మీరు సేవ్ చేసినవి సరైన టైంకి మీకు మీ చేతికి వచ్చి అంటే ధనప్రాప్తి, అది ఏ విధంగా అయినా అవ్వనియండి. ఒక ప్రాపర్టీ ద్వారా అవ్వచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో సంపాదించింది అవ్వచ్చు, ఈ వరకు మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్లు సేవింగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కెరియర్లో కొంతవరకు సడన్ చేంజెస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే మీకు వచ్చే మార్పులు ఏవి కూడాను నెగటివ్ కాదు. అంటే మీరు ఒకవేళ జాబ్ చేంజ్ అవ్వాలి, లేకపోతే చేస్తున్న దానిలోనే డిఫరెంట్ పొజిషన్లోకి వెళ్ళాలి, లేదు కొత్త జాబ్ మారాలి, ఇటువంటి నిర్ణయాలలో మీరు ఎలా వెళ్ళినా కూడాను నష్టం అనేది లేదు. అంటే ఫైనాన్షియల్ లాసెస్ కానీ ఇబ్బంది పడడం కానీ లేదు. కాకపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, సేవింగ్స్, వీటిని ఏంటంటే మీకు అనుకున్న విధంగా సంతృప్తికరంగా ఉండదు. అండ్ మోరోవర్ మీరు ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నా కుటుంబం విషయంలో దాన్ని గుర్తించకపోవడం వల్ల మీకు కొంతవరకు అసంతృప్తి అనేది డెఫినెట్గా ఉండబోతోంది. అయితే సంతానము, సక్సెస్, కెరియరు, ఫినాన్షియల్స్, ఇవి అన్నీ కూడా చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నాయి. అండ్ ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, వెహికల్ తీసుకోవాలనుకున్నా, ఎస్, దసరా సందర్భంగా మొత్తము ఈ మంత్ అంతా కూడా మీకు అనుకూలత బాగుందనే చెప్పచ్చు. కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు, చికాకులు, అండ్ ముఖ్యంగా మనం ఒకటి ఖర్చు పెట్టాలనుకుంటాం, ఒకటి సేవ్ చేయాలనుకుంటాం, అది కుదరినప్పుడు కలిగే ఒక డిస్కంఫర్ట్ అనేది మటుకు ఉంటుంది. మిగిలిన విషయాలలో మీకు రాహుకేతువుల ట్రాన్సిట్ అండ్ ముఖ్యంగా టెంపుల్స్ విజిట్ చేయడానికి పాసిబిలిటీస్ చాలా బాగున్నాయి. సో కాబట్టి అది కూడా అన్ప్లాన్డ్, అంటే పెద్దగా మనం ప్లానింగ్లో ఉండము, బట్ అనుకోకుండా దేవాలయాలు సందర్శించడము అండ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడము, సో ఇటువంటివన్నీ కూడా జరగడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ముఖ్యంగా మీరు కొంతవరకు అంటే మీకు రాశాధిపతి వక్రంలో ఉన్నాడు కాబట్టి ఈ దసరా సందర్భంగా చేసుకునే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని విజయవంతంగా చేసుకోవడం వల్ల కొంత నెగిటివ్ రిజల్ట్స్ కూడా తగ్గడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది మనము మకరం వాళ్ళకి చెప్పబోయేది. అండ్ కుంభం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? ఎస్, కుంభం వాళ్ళకి బాగుంది. ఏంటి బాగుంది? కొంతవరకు ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది కానీ, బట్ కెరియర్ ఆపర్చునిటీసు, ఇల్లు మారడానికి, జాబ్ చేంజ్ అవ్వడానికి, జాబ్లో ఉన్నత స్థితి పొందడానికి, లేకపోతే గుర్తింపు రావడానికి, ఒక్క నెలలో ఉన్నత స్థితి వచ్చేది కానీ, బట్ రికగ్నైజేషన్, మనం చేస్తున్న పనికి అప్లాజ్, రికగ్నైజేషను, అండ్ ముఖ్యంగా ఈ మనకి వాట్ వీ కెన్ సే పబ్లిక్ ప్రొఫైల్స్లో ఉన్నవాళ్ళు, పబ్లిక్ ప్రొఫైల్స్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి గుర్తింపు వస్తుంది. అది మీకు మీడియా అవ్వచ్చు, లేకపోతే మూవీస్ అవ్వచ్చు, లేకపోతే యూట్యూబర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్. సో ఇటువంటి ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి గుర్తింపు బాగా వస్తుంది, పేరు బాగా వస్తుంది. సో వీళ్ళు ఏంటంటే కెరియర్స్లో ఏ జాబ్లో ఉన్నా బాగుంది కానీ, బట్ ప్రత్యేకంగా ఇటువంటి ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది. అలానే లైక్ మనకి ఎడ్యుకేషన్ ఫీల్డ్స్ అంత గొప్పగా ఏం లేవు. అండ్ స్టూడెంట్స్కి ఎస్ పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ అట్లానే మనీ పరంగా ప్రోగ్రెసివ్గానే ఉంది, బట్ నెగిటివిటీ ఏమీ లేదు. ఓవరాల్గా చెప్పాలంటే కుంభం వాళ్ళకి అసలు గ్రహాలు ఏవి కూడాను నెగిటివ్ ప్లేసెస్లో సంచరించట్లేదు. ఒకటే ఏంటంటే కొంతవరకు కాన్ఫిడెన్స్ లేకపోవడము, అండ్ చిన్న చిన్న వాటికి మనము ఇంటర్నల్గా ఎక్కువ ఆలోచించేసి ఓవర్ అనలైజ్ చేసి ఇబ్బంది పడడం లాంటిది మాత్రమే ఉంది. అలానే మీరు ఏమైనా టెంపుల్స్ విజిట్ చేయాలన్నా మీకు కూడా, ఎందుకంటే మకర కుంభాలకి ఆధిపత్యం ఉన్నది ఒకటే గ్రహానికి కాబట్టి యూజువల్గా ఈ రెండు రాసుల వాళ్ళకి కూడా కొంతవరకు పిలిగ్రిమేజ్, టెంపుల్స్ విజిట్ చేయడము, లేకపోతే మనకి దీక్షలు తీసుకునేవాళ్ళు, సో ఇదంతా కూడా ఇటువంటివి జరగడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగుంది. సో కాబట్టి పెద్దగా నెగిటివిటీ ఏం లేదు. కాకపోతే మీకు రాశాధిపతి వక్రంలో ఉండి రాహు నక్షత్రం మీద ఉన్నప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు 2-3 సార్లు ఆలోచించుకోవాలి. అదొక్కటి మాత్రమే మీకు చెప్పదగినది. అండ్ అలానే కొంతవరకు శనివారం నాడు, ఎందుకంటే మీ రాశి వాళ్ళకి ఏలినాటి శని కూడా జరుగుతుంది కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు మీరు కొంత నువ్వుల నూనె తీసుకుని నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడము, చేయించుకోవడము ద్వారా ఇటువంటి నెగిటివ్ వాటి నుంచి రిలీఫ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ లాస్ట్ మీనం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము. మీనం వాళ్ళకి సడన్ ఫినాన్షియల్ గెయిన్స్ అనేవి
చాలా బాగున్నాయి, అన్ఎక్స్పెక్టెడ్. అలానే జాబ్లో చేంజ్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మంచిగా, అంటే మార్పులు వచ్చినా అది మంచి కోసము రావడానికి అవకాశం ఉంది. బిజినెస్ రిలేటెడ్ కొంతవరకు స్తబ్దత, అంటే బిజినెస్లో దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఫర్ ఎక్స్పెరిమెంట్స్. బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు కొత్తగా మార్పులు చేసుకోవడానికి ఇది అనుకూల సమయం కాదు. ఎందుకనంటే మీకు ఏది మొదలుపెట్టినా అసంతృప్తిగానే ఆపేయాల్సి వస్తుంది. సో అట్లానే ఫారెన్ ట్రావెల్కి సంబంధించి కంటిన్యూగా ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ రాహు మీద వక్రంలో ఉన్న శని అనేది మీకు అంత అనుకూల ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి ఖర్చులు, విదేశాలకు సంబంధించిన ఇబ్బందులు అనేవి కొంతవరకు కనిపిస్తున్నాయి. బట్ ఫినాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి. ప్రాపర్టీస్కి సంబంధించి కొనుక్కునే అవకాశము చాలా బాగుంది. అలానే ఏవైనా సరే సమస్యలు, ప్రాపర్టీ రిలేటెడ్ సమస్యలు పరిష్కరించుకోవాలనుకుంటే ఫ్యామిలీ సభ్యులతో కావచ్చు, లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, బిజినెస్ పార్ట్నర్తో కావచ్చు, ఇది కొంతవరకు మీకు కలిసి వచ్చే టైం. సో అటువంటి వివాదాలు ఏమైనా ఉన్నట్టయితే వాటిని కొంచెం మధ్యవర్తుల ద్వారా తేల్చుకోవడానికి ఈ నెలంతా మీకు అనుకూలత బాగుంది. అండ్ పెద్ద రియల్ ఎస్టేట్ ఫీల్డ్ కూడా అంత గొప్పగా ఏం లేదు, వాళ్ళకి ఇబ్బందే. అండ్ సో ప్రొఫెషనల్ లైఫ్లో అయితే మంచి కంఫర్ట్ ఉంటుంది, రికగ్నైజేషన్ ఉంటుంది. అండ్ మిమ్మల్ని సలహా అడిగేవాళ్ళు మీ అంటే లైక్ బంధువులు అవ్వచ్చు, సో కలవడము అండ్ ఇటువంటి ఇంటరాక్షన్కి సంబంధించినవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు మీకు మీ తెలిసిన వాళ్ళ దగ్గరికి విజిట్ చేయడము, మీ ఇంటికి రావడము, ఇట్లా ఈ విధంగా ఏంటంటే బంధువులు కలుసుకోవడము, కార్యక్రమాలు ఇటువంటివి జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. అయితే మీనం వాళ్ళకి చెప్పదలుచుకున్నది ఒకటే, మీరు ఎప్పుడైనా సరే రాహు కనుక మీ రాశిలోంచి ట్రాన్సిట్ అవుతుంటే మానసికంగా మీలో కొన్ని మార్పులు, అంటే లైఫ్ పట్ల మీరు చూసే ఆస్పెక్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఈ నెల మటుకు ఇప్పుడు మీకు వచ్చే కొత్త ఆలోచనలు, సో నేను ఇది చేయాలి, అటు వెళ్ళాలి అండ్ కమింగ్ ఇయర్స్లో దీన్ని అచీవ్ చేయాలి అన్న ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఈ మంత్లో జరిగే ఆ మానసికంగా ఉండే ఎనాలిసిస్ అనేది కరెక్ట్గా ఉండదు. సో కాబట్టి ఈ నెలలో మీరు ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్, అంటే నా ఉద్దేశంలో గురువు డైరెక్ట్ అయ్యే వరకు కూడాను సో ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్కి సరైన టైం కాదు. సో ఏది ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో దాన్ని కొనసాగించుకుంటూ ముందుకెళ్ళడమే మంచిదవుతుంది. ఎందుకంటే 12లో వక్రశని రాహు మీద ఆల్రెడీ రాశిలో రాహు ఉండి అండ్ గురువు కూడా రాశాధిపతి కూడా వక్రము. దీనివల్ల ఏమవుతుందంటే డెసిషన్ మేకింగ్ అనేది ప్రాపర్గా ఉండదు. అది ఖర్చుల విషయంలో కావచ్చు, ఫ్యూచర్ విషయంలో కావచ్చు, పెళ్లి విషయంలో కావచ్చు. సో మీరు ఇచ్చే సలహా వేరే వాళ్ళకి బాగుంటుంది, మీ ఆలోచనలు మీకు వచ్చే మటుకు కొంత ఇబ్బంది ఉంటాయి. సో కాబట్టి వేరే వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడానికి మీరు పర్ఫెక్ట్ ఉంటారు బికాజ్ ఆఫ్ ప్లానెటరీ ట్రాన్సిట్. బట్ మీకు మీ క్లారిటీ కోసం మటుకు తప్పకుండా 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇది 12 రాసుల వాళ్ళకి సంబంధించినది. అట్లానే మనకి ఈ కోర్సులో అంటే లైక్ నవంబర్లో స్టార్ట్ అయ్యే 3rd బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు తప్పకుండా స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఎందుకంటే మనకి 2 కోర్సులు ఉంటాయి మనకి ఎంఎస్ ఆస్ట్రాలజీ. ఒకటి ఫౌండేషన్ కోర్సు, 2 మాస్టర్స్. ఈ ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకే మాస్టర్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఆస్ట్రాలజీ మన యూట్యూబ్ ఛానల్లో ఇంకొకటి చూడడం ద్వారా వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ చాలా డాట్స్, కనెక్షన్స్ మిస్ అయ్యి ఉంటాయి. అవన్నీ మీరు ఫౌండేషన్లో కరెక్ట్ చేసుకున్నాక మాత్రమే మీకు మాస్టర్స్ కోర్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో కాబట్టి నాకు తెలుసు అన్న దాంతో మీరు మాస్టర్స్లో డైరెక్ట్ జాయిన్ అవ్వడానికి కుదరదు. బట్ కాబట్టి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే తప్పకుండా ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. నవంబర్లో స్టార్ట్ అయ్యేది. అలాగే జాతక రెమెడీస్ అనేది ఇట్స్ నాట్ ఆన్లైన్, అంటే కొంతవరకు ఆన్లైన్. ఎవరికంటే ముఖ్యంగా ఫారెన్ క్లయింట్స్ కోసము. మనము లోకల్గా ఉండేవాళ్ళు మనకి నచ్చిన చోటు చేయించుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. అండ్ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి వాళ్ళు ఆఫ్లైన్ వెళ్ళి కూడా చేయించుకోవచ్చు, అవన్నీ బాగానే ఉంటాయి. బట్ ముఖ్యంగా జాతక రెమెడీ సర్వీస్ అనేది వేరే స్టేట్స్లో, వేరే కంట్రీస్లో ఉన్నవా నా క్లయింట్స్కి 2020 నుంచి జరుగుతున్నాయి వాళ్ళ సర్వీసెస్. సో మీరు ఎవరైనా చేయించుకోలేక, అంటే సరైన వాళ్ళు దొరకట్లేదు, మేము వేరే స్టేట్లో ఉన్నాం, వేరే కంట్రీలో ఉన్నాము, మాకు అవ్వట్లేదు అన్న వాళ్ళ కోసం ఆ సర్వీసు. ఓకే, సో కాబట్టి వాళ్ళు బాగుంది కాబట్టి నేను వాళ్ళని మీకు సజెస్ట్ చేస్తున్నాను, ఎస్పెషల్లీ బయట ఉండేవాళ్ళు. అట్లానే దసరా పూజలు కూడా మీ పక్క టెంపుల్లో మీ ఊళ్ళని చేసిన డెఫినెట్గా చేయించుకోండి. ఈ సర్వీస్ అంతా కూడా బయట స్టేట్స్, బయట కంట్రీలో ఉండి అరే మేము చేసుకోలేకపోతున్నామే అనుకున్న వాళ్ళ కోసం తీసుకొచ్చిన ప్లాట్ఫామ్ అది. సో ఓకే గైస్, ఇది థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. బై.